హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. సో ఇప్పుడే రిలీజ్ చేశారు కదా సండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మండే నామినేషన్స్ ఎపిసోడ్ని చూపించారనమాట టుమారో ప్రమో. సో దాన్ని నేను మీకు కళ్ళకు కనిపించేటట్లు మీకు నేను షేర్ చేస్తానమాట. సో ప్రమో స్టార్ట్ అవ్వగానే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది అని చెప్పి బిగ్ బాస్ వాయిస్తో వచ్చింది. నెక్స్ట్ ఫ్లాష్ వీడియోలో అయితే ఒక ముగ్గురి నామినేషన్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకటి విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. నెక్స్ట్ సీతని పృథ్వీని నామినేట్ చేసింది. నెక్స్ట్ యష్మిని మణికంఠ నామినేట్ చేశారు. వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేస్తూ ఫ్లాష్లో కనిపించింది. నెక్స్ట్ సీత మాట్లాడుతూ పృథ్వీ నువ్వు గెలవాలని అన్న స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావో అన్నది నాకు నచ్చలేదు అన్నప్పుడు పృథ్వీ అంటాడు, నేను ఒక టీంలో ఆడినప్పుడు నేను అపోజిట్ టీంని ఎలా అయినా ఓడించాలని ఆడుతాను, దట్స్ ద గేమ్ హియర్ అని చెప్తాడు. నెక్స్ట్ సీత వచ్చేసరికి పృథ్వీని నామినేట్ చేసేస్తుంది. నెక్స్ట్ మణికంఠ యష్మితో మాట్లాడుతూ ఎవరు గిన్నెలు కడుగుతారో ఎవరు గిన్నెలు కడగరో అన్న మాట్లాడుతున్నప్పుడే యష్మి ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. యష్మి మాట్లాడుతుంది, అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు మా క్లాన్కి వచ్చినప్పుడు అన్నప్పుడు మళ్ళీ మనీ ఓవర్లాప్ అవుతాడు. వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని ఫింగర్స్ చూపిస్తాడు. సో యష్మికి బాగా కాలుతుంది. ఇంకా నెక్స్ట్ యష్మి ఊరుకుంటుందా, నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరికి వచ్చి ఫ్రెండ్ లాగా అన్నప్పుడు మణికంఠ ఓవర్లాప్ అయ్యి నోవే నాకు ఒక పర్సన్లో క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తా అంటాడు. తర్వాత యష్మి ఊరుకోదు. సో ఏయ్ నువ్వు ఏంటి బొక్క రేస్ చేసేది అని ఒక పెద్ద వాయిస్తో అంటుంది. సో అప్పుడు ఫైట్ అయితే జరుగుతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మనీ వచ్చేసరికి యష్మిని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నప్ప వాయనం లాగా అక్కడ వార్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా యష్మి మణికంఠను నామినేట్ చేస్తుంది. సో యష్మి నామినేట్ చేస్తూ మణికంఠతో మాట్లాడుతూ రీజన్ చెప్పేదానికి, ఈ హౌస్లో నేను ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్స్లో నీ పేరైతే పెడతాను అని చెప్తుంది, తీసుకొస్తాను అని చెప్తుంది. మణి అంటాడు నాకు తెలుసు అని. నెక్స్ట్ యష్మి అంటుంది బికాజ్ యూ బ్రోక్ మై హార్ట్ అంటుంది. సో తర్వాత ఫ్లాష్లో అయితే నైనిక వచ్చి సోనియాని నామినేట్ చేసినట్టు చూపించారనమాట. నెక్స్ట్ యష్మి మణికంఠ నామినేట్ చేస్తూ చెత్త బుట్టల్లో చెత్త వేయాలన్నమాట. నామినేషన్ థీమ్ ఈసారి. సో ఆ చెత్త వేస్తూ చెప్తూ ఉంటుందన్నమాట, ఇది నా ఫ్రెండ్షిప్ అనే పేరుతో నాకు మోసం చేస్తున్నామని. ఇంకా మణి అంటాడు ఇది మోసం కాదు అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా యష్మి అంటుంది ఇది నా నామినేషన్ బ్రో నించో అని చెప్పి చెప్తుంది. తర్వాత మనీ చూస్తా బ్రో అని చెప్పి ఇక్కడితో ఎండ్ అవుతుంది. యష్మి వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేసినట్టు ప్రొమో అయితే ఎండ్ అయిపోతుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే రేపు ప్రొమోలో ఇది హాఫ్ పార్ట్ అనమాట. నెక్స్ట్ హాఫ్ పార్ట్లో ఇంకెంతమంది నామినేట్ అయ్యారో చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మోస్ట్లీ మనకి నామినేషన్స్లో లాస్ట్ ఇయర్ ప్రభావం అంతా, అంటే లాస్ట్ ఇయర్ జరిగిన గొడవలు కొట్లాటల వల్ల ఏమైతే జరుగుతాయో వాటి రీజన్స్ని మోస్ట్లీ చెప్పబోతారు. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎవరు నామినేట్ అవుతారో ఫుల్గా అండ్ ఏ రీజన్స్ చెప్తారనేది నేను ఫుల్గా మీకు షేర్ చేస్తాను. సో ఇప్పటితో ప్రొమో అయితే క్లిప్ అయితే ఇది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.